వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాదాపూర్లో చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదం ఇనార్బిట్ మాల్ దగ్గర ఆస్టన్ మార్టిన్ కారులో లింగమనేని రమేష్ గారి కుమారుడు లింగమనేని సంజూష్ ఇన్సిడెంట్ ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 3 తర్వాత జరిగింది. దాని మీద నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. అలాగే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, బ్రెత్ అనలైజర్ టెస్ట్ తీసుకోవడం, పోలీసులు అతని కండిషన్ మీద విడిచిపెట్టడం అంతా అయింది. అయితే సపోర్ట్ చేస్తున్నావా అంటూ కొంతమంది చెప్పలేనటువంటి భాషలో కామెంట్స్ చేయడం, అక్కడికి ఏదో నేరాన్ని మేము సమర్థిస్తూ ఎంపీ గారి కొడుకు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు, అది మంచిదే అన్నట్టుగా ఏదో ప్రొజెక్ట్ చేశామని, ఆ ప్లేస్లో మీ అమ్మో అక్కో చెల్లో ఎవరన్నా ఉంటే ఇలాగే మాట్లాడతావా అంటూ కొంతమంది పెట్టారు. సరే, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరిని నేను కాదన్ను. కాకపోతే ఏంటంటే చాలా స్పష్టంగా అదే వీడియోలో చెప్పడం జరిగింది, వీఆర్ నాట్ సపోర్టింగ్ హిమ్ ఫర్ ద ఇన్సిడెంట్ అకర్డ్ రిగార్డింగ్ హిమ్. క్లియర్గా చెప్పా, అతన్ని సపోర్ట్ చేయట్లేదు. యాక్సిడెంట్ జరిగింది, అది కావాలని చేశాడా మత్తులో చేశాడా ఏంటనేది పోలీసులు బయట పెడతారు. దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు అనే చెప్పాం. ఇంకా అర్థం చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. సో లింగమనేని రమేష్ గారి కుమారుడు లింగమనేని సంజూష్ 21 years old ఇంకా అరెస్ట్ చేయకపోవడం మీద సైబరాబాద్ పోలీసులు ఆల్రెడీ వివరణ ఇచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నదానికి. నిబంధనల ప్రకారమే వ్యవహరించాము, ఈ విషయంలో ఎవరి పలుకుబడికి కూడా మేమేం లొంగలేదు అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సో ఏం జరిగింది, ఆగస్టు 16న మాదాపూర్లో ఇనార్బిట్ మాల్ దగ్గర సమీపంలో రోడ్డు దాటుతున్నటువంటి టిఫిన్ తెచ్చుకోవడానికి, భోజనం తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి భారతీముఖి అనే 26 ఏళ్ల యువతిని సంజూష్ నడుపుతున్నటువంటి ఆస్టిన్ మార్టిన్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇమ్మీడియట్గా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో మృతురాలు భారతి ఒక లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది. మాదాపూర్ పోలీసులు BNSS సెక్షన్ 106(1) నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించడం కింద కేసు నమోదు చేశారు. సో గరిష్ట శిక్ష దీంట్లో 5 ఏళ్ల లోపు మాత్రమే. 7 ఏళ్ల లోపు శిక్ష పడే నేరాల్లో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాల్సినటువంటి అవసరం లేదు అని సైబరాబాద్ డీసీపీ రితిరాజ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 35 కింద నిందితుడికి నోటీసులు ఇచ్చారు. దర్యాప్తుకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నామని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సంజూష్ అదుపులోకి తీసుకుని ఆల్కహాల్ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలన్నీ నెగిటివ్గా వచ్చాయి. తదుపరి నిర్ధారణ కోసం బ్లడ్ నమూనాలని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. సో నిందితుడి రాజకీయ నేపథ్యం కారణంగానే పోలీసులు అరెస్ట్ చేయలేదు అని వస్తున్నటువంటి ఆరోపణల్ని పోలీసులు ఇక్కడ తీవ్రంగా ఖండించారు. అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఫోరెన్సిక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నివేదికలు ఇవన్నీ అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిబంధనల మేరకు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఇక్కడ అందరూ అడిగేటువంటి ప్రశ్న ఒకటే, అసలు అరెస్ట్ చేయకుండా ఉండడానికి పోలీసుల దగ్గర ఉండే అవకాశం ఉన్న కారణాలు ఏంటి? సో దానికి ఉన్నటువంటి లాజికల్ రీజన్స్ ఏంటి అనేది చూస్తే, ఇక్కడ కేసులో నమోదైనటువంటి సెక్షన్కి గరిష్ట శిక్ష 5 ఏళ్ల లోపు మాత్రమే. 7 ఏళ్ల లోపు శిక్ష ఉండే కేసుల్లో ప్రతి సందర్భంలోనూ వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. పాయింట్ నెంబర్ 1. అలాగే BNS సెక్షన్ 35 ప్రకారం నోటీస్ ఇచ్చారు, దర్యాప్తుకి సహకరించాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని. నిందితుడికి నోటీస్ ఇచ్చి అవసరమైన విచారణని కొనసాగిస్తారు. ప్రమాదం తర్వాత నిందితుడు పరారు అవ్వలేదు, పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు కాబట్టి తక్షణ అరెస్ట్ అవసరం లేదని అక్కడ భావించి ఉండొచ్చు. అలాగే ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు ప్రాథమికంగా నెగిటివ్ అయితే తుది నిర్ధారణ కోసం బ్లడ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు శాంపిల్స్ని. అలాగే ప్రమాదానికి సంబంధించిన కీలక నివేదికలు, CCTV ఫుటేజ్ కానీ, కారు వేగం, ప్రమాదం జరిగిన తీరు, వాహన పరిస్థితి, మానసిక పరిస్థితి, వీటన్నిటి మీద కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అలాగే ఫోరెన్సిక్ నివేదికలు అనేవి చాలా కీలకం. అలాగే దర్యాప్తుకి సహకరిస్తున్నంత వరకు అరెస్ట్ అవసరం లేదని కూడా పోలీసులు భావించి ఉండొచ్చు. ఇక్కడ అరెస్ట్ అనేది శిక్షగా కాకుండా దర్యాప్తుకి అవసరమైనప్పుడు ఉపయోగించే చర్యగానే చట్టం చూస్తుందని కూడా చెప్తున్నారు. సో తర్వాత పరిస్థితి మారితే, ఫోరెన్సిక్ ఆడిట్ ఇవన్నీ జరిగిన తర్వాత పరిస్థితి మారితే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిందితుడు దర్యాప్తుకి సహకరించకపోయినా, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉందని తేలినా, పరారయ్యేటువంటి పరిస్థితి కనిపించినా, కొత్త ఆధారాలు లభించినా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ రాజకీయ పలుకుబడి కారణంగానే అరెస్ట్ చేయలేదు అన్న ఆరోపణలను మాత్రం పోలీసులు ఖండిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా పోలీసుల వైపు నుంచి చెప్పబడుతున్నటువంటి కారణం చట్టపరమైనటువంటి నిబంధనలు, అలాగే లింగమనేని సంజూష్ అతని ప్రవర్తన, అతను దర్యాప్తుకి సహకరిస్తున్నటువంటి తీరు, ఇవి మాత్రమే. ఇవి చట్టపరమైన నిబంధనలు, దర్యాప్తు అవసరాలు మాత్రమే. వీటిని దృష్టిలో ఉంచుకునే అరెస్ట్ చేయలేదు. నోటీసులు ఇచ్చారు, దానికి సంబంధించి కారు స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. ఇంకా కేసు ముందుకు నడుస్తుంది.
రేపటి రోజు ఖచ్చితంగా పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్, ఎందుకంటే ఇన్ఆర్బిట్ మాల్ పక్కనే అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి, చాలా హై సెక్యూర్డ్ ఏరియా, ప్రతిదీ కూడా మైన్యూట్ డీటెయిల్ కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ స్టోర్ మేనేజర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ పర్టికులర్ అంశంలో అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట ఉన్నటువంటి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటారు, కలెక్ట్ చేస్తారు. ఇప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఉండి విచారణ అనేది చేస్తున్నారు, చాలామందిని వచ్చిన వాళ్ళని, అలాగే సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇవన్నీ అయిన తర్వాత నిజంగానే సంజుష్ది తప్పు ఉంది అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, దాని ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, శిక్ష కూడా పడుతుంది. అలాగే ఇక్కడ చాలామంది కోరేది ఏంటంటే ఆ మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలి. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన డీటెయిల్స్ పూర్తిగా ఇప్పటికీ కూడా ఎవరికి బయటికి రాలేదు. అండ్ డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అండ్ మనం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగకూడదు. చట్టపరంగా శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి దాని ప్రకారం పోలీసులు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. దీనైతే ఎవరు ఆపలేరు, అది లింగంనేని రమేష్ గారా లేదంటే ఇంకొకళ్ళ ఏంటి అనేది. కానీ తప్పుడు ప్రచారాలు, అనవసరపు ఆర్భాటాలు మాత్రం బయట బాగా ఎక్కువైపోతున్నాయి. దానికే పోలీసులు ఈ సంజాయిషి చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.